హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ పద్మ. ఇది సోమవారం రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత స్వామివారికి ప్రసాదం కోసమని సేమియా పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. పొద్దున్న మామూలుగా పూజ చేసుకున్నాను అంతే, నైవేద్యం పెట్టలేదు పొద్దున హడావుడిలో. ఈవినింగ్ చేద్దామని చేస్తున్నాను అనమాట. ఇక్కడ కార్తీక మాసంలో సోమవారాలకు శుక్రవారం చాలా ప్రత్యేకత ఉంటుంది కదండి, మీ అందరికీ తెలిసిందే. అందులో ముఖ్యంగా సోమవారం అయితే ఇంకా చాలా ప్రత్యేకమైంది. సోమవారాన్ని మనము శివుని వారంగా భావిస్తాం కాబట్టి శివారాధన చాలా ఎక్కువగా చేసుకుంటారు. ఈ కార్తీక మాసంలో శివారాధన చాలా ఎక్కువగా చేసుకుంటే మనం కోరుకున్నవన్నీ జరుగుతాయని. అదేవిధంగా శుక్రవారం అనేది లక్ష్మీవారం కదా, అందుకని శుక్రవారంకు సోమవారంకు చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ కార్తీక మాసంలో. మిగతా రోజులన్నీ కూడా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, కానీ ముఖ్యంగా కార్తీక మాసంలో సోమవారము, శుక్రవారము, కార్తీక పౌర్ణమి, శిరాబ్ది ద్వాదశి ఇవన్నిట్లకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి కదండి. అదేవిధంగా సోమవారం రోజు అమ్మవారికి, స్వామివారికి ప్రసాదం కంపల్సరిగా సమర్పించుకుంటే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరితే చాలా మన కుటుంబానికి మేలు జరుగుతుందని మనందరి విశ్వాసం. అందుకని మొదటి సోమవారం రోజు పాలతో చేసిన సేమియా పాయసం చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన తర్వాత సేమియాను ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ ఇవతల పొయ్యి పైన పాలు ఆల్రెడీ వేడి అవుతున్నాయి. ఈ కార్తీక మాసంలో మనము సాయంకాలం పూట సంధ్యా దీపారాధన అంటారు కదా, సూర్యాస్తమయం తర్వాత మనము ఇంట్లో దీపం వెలిగించడం కానీ పూజ చేసుకోవడం కానీ చేస్తాం కదా. అదేవిధంగా నేను కూడా ఆ టైం వరకే ఇక్కడ సేమియా రెడీ కావాలని ఫాస్ట్గా చేసేస్తున్నాను. స్కూల్ నుంచి వచ్చే వరకే లేట్ అయింది, రాగానే చేసేస్తున్నాను. సేమియా ఫ్రై అయిపోయింది, పాలు కూడా వేడి అయినాయి. పాలల్లో మన తీపికి తగినంత షుగర్ యాడ్ చేసినాను. ఇక్కడ పాయసంలో పాలు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, మరీ గట్టిపడకుండా పాయసం అనేది చాలా బాగుంటుంది. ఎక్కువగా ఈ కార్తీక మాసంలో పాలతో చేసిన పదార్థాలనే ఎక్కువగా నైవేద్యాలు పెడుతుంటాం కదా. నాకు తెలిసినంత వరకు అయితే అవే ఎక్కువగా చేస్తుంటాము. ఇంకా మీరందరూ ఏమేమి ప్రసాదాలు చేస్తారనేది కూడా కామెంట్ పెట్టండి. ఇక్కడ పాలు వేడికైనా అందులో సేమియా, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఈ సేమియా పాలలో వేసిన తర్వాత ముద్దగా కాకుండా ఉండడానికి కలుపుతూ ఉండాలి. కొంచెం సేపట్లోనే సేమియా రెడీ అయిపోయింది. సేమియా ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదు, ఎందుకంటే పాలు వేడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం సేపట్లోనే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, పాయసం రెడీ అయిపోయింది. పాలు ఎక్కువగా పల్చగా ఉండేటట్టు ఉంటేనే బాగుంటుందని పల్చగా ఉండేటట్టుగానే చేశాను. ఇక్కడ నేను స్టవ్ బంద్ చేసి ఇక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టడానికి తీసుకెళ్తున్నాను అనమాట. రెండిట్లలో స్వామివారి ప్రసాదం కోసం తీసుకొని వెళ్ళి పెట్టేస్తాను. మీరేమేమి ప్రసాదాలు చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పూజకు అంతా రెడీగా పెట్టుకొని పాయసం తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ ప్రసాదం పెట్టిన తర్వాత ధూపం వేస్తున్నాను.
నేనైతే సోమవారం శుక్రవారం పూట పొద్దున సాయంత్రం 2 సార్లు చేస్తానండి కార్తీక మాసంలో. ఎప్పుడన్నా కుదరని పరిస్థితులు ఉంటే తప్ప కంపల్సరీగా 2 టైమ్స్ పూజ చేసుకుంటాను. ఒకప్పుడు డైలీ కూడా చేసేదాన్ని, కానీ ఉదయం పూట చేయడానికి వీలు కాక కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మానేశాను. లేకపోతే డైలీ చేసేవాడిని ఉదయం పూట. ఈ కార్తీక మాసం అంటేనే ఎంతో సంతోషకరమైన మాసం అండి. అందరికీ రోజు పూజలు, చాలా ఇళ్ళల్లో వ్రతాలు అన్నీ జరుగుతుంటాయి కదా. చాలా బాగా ఉంటుంది కార్తీక మాసం అంతా. శివాలయాల్లో అయితే డైలీ ఎంతోమంది దర్శించుకుంటుంటారు కదా. చాలా బాగుంటుంది శివాలయాలు. మీరు కూడా శివాలయాలను దర్శించుకుంటారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే మాకు దగ్గరగా ఉన్న శివాలయానికి కార్తీక మాసంలో కంపల్సరీ ఒక్కసారైనా వెళ్తాము. వీలు కుదిరితే 2-3 సార్లైనా వెళ్తాం, కానీ మరి వీలు కుదరకపోతే ఒక్కసారైనా వెళ్తాము. ధూపాన్ని ఇళ్ళల్లో చూస్తున్నాను. నేనైతే పూజ చేసేటప్పుడు, ప్రతిసారి పూజ చేసేటప్పుడు ఇలా ధూపాన్ని అన్ని రూమ్లలో చూస్తానండి. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇంటిలో ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయంటే, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది కదా. ఈ ధూపదీపాలతోని మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది ఇల్లంతా. ప్రసాదము ధూపం అయిన తర్వాత హారతి ఇచ్చేసి, హారతితో పూజ కంప్లీట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారికి, స్వామివారికి ప్రసాదం అన్నింటికి కూడా హారతి ఇచ్చేసి, ఇక్కడ మా పిల్లలు, మా హస్బెండ్ కూడా హారతి తీసుకుంటున్నారు. నేను కూడా హారతి తీసుకొని అక్కడ హారతి పళ్ళమ్మ అక్కడ పెట్టేసుకున్నాను. అంటే ఫ్రెండ్స్, నా పూజ ఎంత సింపుల్గా చేసుకున్నాను పూజ అయితే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే సోమవారం రోజు బాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.